హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వరలక్ష్మి. ఈరోజు శుక్రవారం 21వ తారీఖు, లాస్ట్ రోజు కదా మన కార్తీక మాసాలు. అందువల్ల ఇంట్లో నేను ఇలా పూజ చేసుకుంటున్నాను. ఇలాగ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ కూడా వేసేసుకున్నాక, అలాగే అచ్చింతాల చుట్టూ పువ్వులు ఎట్టేసుకున్నాక మనం నీళ్ళతోటి బేసిన్ పెట్టుకుందాం. ఏం చూస్తున్నావు డాడీ? ఇంకో ఇవన్నీ ఎలా ఎట్టేసుకుందాం. ఇప్పుడు ఎట్టేసాం కదా, నీళ్ళతోటి బేసిన్ పెడదాం. అలాగే బేసిన్ చుట్టూ పసుపు కుంకుమ కూడా రాసేసుకుందాం. అలాగే నీటిలో కూడా మనం గంగా కదా, దానివల్ల మనం పసుపు కుంకుమ కూడా వేసుకుందాం. అలాగే కొన్ని అచ్చింతలు కూడా మనం బేసిన్లో నీటిల్లో వేసుకొని, తర్వాత మనం పువ్వులు రేకలు చేసుకొని పువ్వులు ఇలా వేసేసుకుందాం. ఇలాగా వేసేసాక దేవుడికి కూడా పువ్వులు అలాగన్నీ దేవుడికి కూడా పెట్టేసాము. నెక్స్ట్ ఇలాగా బేసిన్లో కూడా పెట్టేసుకొని, అలాగే మేము దీపాలు 360 ఒత్తులు గుళ్ళో కూడా వెలిగించేసాము. అలాగే ఇంటికాడ కూడా వెలిగిందామని మేము ఇంటికాడ ఇలా పూజ చేసుకుంటున్నాం. కార్తీక్ సందీప్ కూడా వెలిగించారు. మా వారుది నాది కూడా వెలిగించేసుకున్నాం. దీపాలు బాగా వెలిగినాయి. ఇంట్లో ఇలా దీపాలు వెలిగించుకుంటే మనకి చాలా మంచిది. దీపాలు ఇలాగ నీట్గా వెలిగినాయి. అలాగే ఈ దీపాలకి దేవుళ్ళకి మనం హారతి ఇచ్చేస్తున్నాం. మా చిన్నోడు మళ్ళీ వెలిగించుతున్నాడు. అది లైట్గా కొంత డల్లగా ఉంటుందని మళ్ళీ వెలిగించాడు. ఇప్పుడు బాగా వెలిగింది. అలాగే హారతి ఇచ్చేసుకుందాం. దేవుడికి కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంట్లో ఇలా దీపాలు వెలిగించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కార్తీక్ చూసావా పక్క నుంచి ఎలా చెప్తున్నాడో. థ్యాంక్ యూ.